పాక్సో చట్టం మిస్యూజ్ గురించి సుప్రీంకోర్టు నిన్న కన్సర్న్ వ్యక్తం చేసింది. పాక్సో చట్టం మనకు తెలుసు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఏదైతే పిల్లలపైన లైంగిక పరమైన దాడులు, రేప్స్ ఇలాంటి జరుగుతాయో 18లో పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం 2012లో వచ్చింది. అయితే ఈ మధ్య మనం చూస్తే చిన్న పిల్లలకి 14, 15, 16 ఈ సంవత్సరాల వయసు వాళ్ళకి ఇప్పుడున్న ఇంటర్నెట్ ప్రభావం వల్ల, సోషల్ మీడియా ప్రభావం వల్ల వాళ్ళకి పాత జనరేషన్ కంటే ముందే ఈ సెక్షువల్ యాక్టివిటీస్ గురించి వాటన్నిటి గురించి కూడా అవగాహన వచ్చేస్తుంది అనమాట. చాలా వరకు ఈ మధ్య 16, 17 సంవత్సరాల పిల్లలు కూడా కాన్సెన్షువల్ అడాలసెంట్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ కొంతమంది చిన్నపిల్లల పెళ్లిళ్ళు చేసేసుకుని మ్యారిటల్ డిస్ప్యూట్స్ కూడా వస్తున్నాయి. అయితే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే అమ్మాయి చిన్నపిల్లో, అబ్బాయి కొంచెం పెద్దవాడు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉందో, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ పేరెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు అబ్బాయి పైన కేసు పడుతున్నారనమాట. చాలా వరకు పాక్సో చట్టం ఏదైతే ఉందో అది అబ్బాయిలకు అగెనిస్ట్ నడుస్తుంది. దీనికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మరియు జస్టిస్ ఆర్ మహదేవన్ గారు తమ యొక్క కన్సర్న్ వ్యక్తం చేశారు. బాయ్స్కి దీనికి సంబంధించి అవేర్నెస్ ఉండాలని, బాయ్స్కి కానీ మెన్కి కానీ లీగల్ ప్రొవిజన్స్ ఏదైతే పాక్సో చట్టంలో ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని, ఏదైతే సెక్షువల్ అఫెన్సెస్, కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్స్ వీటి మీద ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే దాని మీద పూర్తిగా ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి కూడా బెంచ్ అభిప్రాయపడింది అనమాట.